దేవతలకి విశేషించి ఇంద్రుడికి మేలు చేయడం కోసం శ్రీమన్నారాయణుడు రాక్షసుల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వధించిన వృత్తాంతాలు శుకుడు చెప్తున్నాడు. పరీక్షిత్తు ఆ కథలు శ్రద్ధగా వింటున్నాడు. అంతవరకు విన్నాక పరీక్షిత్తుకి ఓ సందేహం వచ్చింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహర్షి, సమస్త జీవకోటి శ్రీమన్నారాయణుడి సంకల్పం వలనే పుడుతోంది. అన్ని జీవుల్లోనూ అతడే ఉన్నాడు. దేవతల్లో గాని, మానవుల్లో గాని, రాక్షసుల్లో గాని ఆయన అంశే ఆత్మగా ఉంది. అందరిలోనూ తానే ఉన్న పరమాత్మకి అందరూ తనవారే అవుతారు కదా. జీవులందరూ తనవారే గనక ఆ స్వామి అందరి పట్ల ప్రేమగలవాడవుతాడు కదా. అందరికీ ఒకేలా మేలు చేస్తాడు కదా. తండ్రి తన బిడ్డలందరినీ ఒకే విధమైన ప్రేమతో పెంచుతాడు. అలాగే లోకేశ్వరుడైన నారాయణుడు కూడా తన సృష్టిలో ఉన్న అందరి పట్ల సమభావం కలవాడు కదా. ఒకడి పట్ల ప్రేమ, మరొకరి పట్ల ద్వేషం ఉండవు కదా. అటువంటి శ్రీమన్నారాయణుడు పక్షపాత బుద్ధితో ఒకరి పట్ల అమితమైన ప్రేమని, మరొకరి పట్ల తీవ్రమైన శత్రుత్వాన్ని పెంచుకున్నవాడిలా ఇంద్రుడికి మేలు చేసేందుకు అనేక సార్లు రాక్షసుల్ని వధించాడని చెప్తున్నావు. నువ్వు చెప్తున్న కథలని ఎంత విశ్లేషించుకున్నా ఆ స్వామి ఎందుకు అలా చేస్తున్నాడో స్పష్టంగా తెలియడం లేదు. ఆయనకు కోరవలసిందేమీ లేదు. దేవతలకు సహాయం చేసి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి కొత్తగా పొందవలసిన ప్రయోజనం ఏదీ ఆయనకు లేదు. అలాగే రాక్షసులంటే భయం కానీ, వారి పట్ల ద్వేషం కానీ అసలే లేవు. వారిని వధించడం వలన ఆ స్వామికి వచ్చే ఆనందమూ లేదు, తప్పే ప్రమాదమూ లేదు. అటువంటప్పుడు కేవలం పరమానంద స్వరూపుడైన ఆ స్వామి రాక్షసుల్ని ఎందుకు సంహరిస్తున్నాడు? దేవతలకు ఎందుకు నిరంతరం రక్షణగా ఉంటున్నాడు? దీనిని మాకు అర్థమయ్యేలా చెప్పగల సమర్థుడివి నువ్వే. మా సందేహం తీర్చి మమ్మల్ని కృతార్థులు చెయ్యి అన్నాడు. దానికి శుకుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, శ్రీహరి శుద్ధ సత్యమూర్తి. ఆయనకు అందరూ సమానులే. ఆయన ఎవరిని ద్వేషించి శిక్షించడు, ఎవరిని పక్షపాత దృష్టితో ప్రేమించి దరిచేర్చుకోడు. జీవులు అంతకుముందు జన్మలలో తాము చేసిన పనులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఆ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవిస్తారు. నువ్వు వేసిన ప్రశ్న కొత్తది కాదు. ఈ ప్రశ్న, దీనికి సమాధానము పూర్వులు ఇదివరకే చర్చించుకున్నవే. నీ పూర్వుల జీవితంలోనే జరిగిన ఒక సంఘటన చెప్తాను. అందులో నీకు కావలసిన సమాధానం దొరుకుతుంది. మీ తాతగారు యుధిష్ఠిరుడు రాజసూయాగం చేశాడు. ఆ యాగంలో చివరి రోజు యజ్ఞం చూడడానికి వచ్చిన ప్రముఖులందరినీ పూజించి సత్కరించారు. వచ్చిన వారిలో అందరికంటే శ్రేష్ఠుడికి ముందు పూజ చేస్తారు. దానిని అగ్రపూజ అంటారు. వచ్చిన పెద్దలని సత్కరించేందుకు నిండు సభ ఏర్పాటు చేశారు. లోకుల్లో ఉన్న రాజులు, ఋషులు, బ్రహ్మజ్ఞానులు అందరితో నిండుగా ఉన్న ఆ సభలో కృష్ణుడికి అగ్రపూజ చేయాలని భీష్ముడు సూచించాడు. కృష్ణుడిపై ద్వేషంతో రగిలిపోతున్న శిశుపాలుడు ఆ సభలో అందరికీ వినిపించేలా భీష్ముణ్ణి, ఆ దేవకీనందుణ్ణి పదే పదే అనరాని మాటలు అన్నాడు. కృష్ణుడు చక్రం ప్రయోగించి శిశుపాలుని వధించాడు. అంతవరకు కృష్ణుని తిడుతున్న శిశుపాలుడు మరణానంతరం వెంటనే జ్యోతి రూపంలో కృష్ణుడిలో ఐక్యమైపోయాడు. అది చూసి సభలో వారందరూ ఆశ్చర్యపోయారు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యం నుంచి తేరుకొని సభలో ఉన్న నారదుణ్ణి ఇలా అడిగాడు. నారద మునీంద్ర, భగవంతుణ్ణి నిందించినందుకు యమభటులు వేనరాజుని నరకంలో పడేశారు. ఈ శిశుపాలుడు దంతభక్తుడు పుట్టినప్పటి నుంచి భగవంతుడైన కృష్ణుణ్ణి భరించలేనంతగా తిడుతూనే ఉన్నారు. న్యాయంగా వాళ్ళ నాలుకలు తెగిపడాలి. ఆ తర్వాత మరణించాక వాళ్ళు కల్పాంతం వరకు నరకంలో మగ్గిపోవాలి. కానీ వాళ్ళ నాలుకలకు ఏమీ కాలేదు, చక్కగా ఉన్నాయి. వాళ్ళు నరకాలలో పడలేదు. సరికదా, భగవంతుడిలో ఐక్యమైపోయారు. ఇదేమైనా చిన్న విషయమా? భక్తవరణ్యులకు, పరమయోగులకు, జ్ఞానులకు కూడా దక్కని ఈ మహాభాగ్యం నిత్యం దైవాన్ని దూషించే ఈ పాపాత్ములకి ఎలా దక్కింది? నన్ను అనుగ్రహించి ఈ సందేహం తీర్చు అన్నాడు. నారదుడు సభలో ఉన్న వారికందరికీ వినబడేలా సమాధానం చెప్పాడు. యుధిష్ఠిర, సమస్త ప్రాణుల్లోనూ శ్రీహరి ఉన్నాడు. ఆయనకు అందరూ సమానులే. అంతవరకు నీకు స్పష్టంగా తెలుసు. అంతేకాదు, పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాల ఫలితం ప్రతి జీవి ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించాలి. అలా అనుభవించేలా శ్రీహరి నిర్దేశిస్తాడు. ఈ శరీరం అశాశ్వతమని, అది తన ఉనికి కాదని, దీనిలో ఉన్న పరమాత్మే తన ఉనికి అని అందరూ గ్రహించాలి. కానీ ఈ దేహమే తాను అనే భ్రమలో పడిన జీవుడు
ఒకసారి శిక్షించబడుతున్నానని, ఇంకొకసారి రక్షించబడుతున్నానని భ్రమపడతాడు. నీకొక ఉదాహరణ చెప్తాను. ధర్మపీఠం మీద ఉన్న న్యాయమూర్తి నేరం చేసిన వాడికి శిక్ష విధించేటప్పుడు ఆయనకు ఆ నేరగాడి మీద ద్వేషం ఉండదు, శత్రుత్వం ఉండదు. అలాగే దుర్మార్గుల బారిన పడిన వారిని రక్షించినప్పుడు ఆ నిస్సహాయుడి పట్ల స్నేహం ఉండదు, ఆత్మీయత ఉండదు. న్యాయమూర్తి తాను విధించిన శిక్ష గాని, తాను కలిగించిన రక్షణ గాని నిష్పక్షపాతమైన తన న్యాయ పరిపాలనలో భాగంగానే పరిగణిస్తాడు. అలాగే పుణ్యం చేసిన వాడు పుణ్యఫలాన్ని, పాపం చేసిన వాడికి పాపఫలాన్ని అనుభవింపజేస్తాడు ఆ భగవంతుడు. అది అతడి పరిపాలన. సుఖాన్ని అనుభవించేవాడి పట్ల భగవంతుడికి అనుగ్రహం ఉందని, బాధలు పడేవారి పట్ల స్వామికి ద్వేషం ఉందని మనం భ్రమపడతాం. అయితే మానవుడికి తాను తెలుసో తెలియకో చేసిన పాపాల నుంచి నిష్కృతి లేదా అంటావేమో. నిష్కృతి ఉంది. అది కేవలం భగవద్భక్తి వలనే లభిస్తుంది. ఆ స్వామిని మనసులో నిలుపుకున్న భక్తులు ఆయన అనుగ్రహాన్ని అనేక కారణాల వల్ల పొందుతారు. శత్రుత్వం వహించి రాత్రింబవళ్ళు ద్వేషంతో గాని, శత్రుత్వ భావం యొక్క నీడ కూడా పడని పరిపూర్ణమైన భక్తితో గాని, ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తాడో అనే భయంతో వణికిపోతూ గాని, విడిచి ఉండలేని మైత్రితో గాని, కేవలం కోరికలతో గాని భగవంతుడి మీద మనస్సు స్థిరంగా నిలుపుతారు. అలా ఏ కారణం వలనైతేనేమి తన మీద మనస్సు నిలిపిన వారిని భగవంతుడు తన భక్తులుగానే స్వీకరిస్తాడు. వారి భక్తికి కారణమేమిటని చూడడు. శిశుపాల దంతభక్తులు శత్రుత్వంతోనూ ద్వేషంతోనూ, యాదవులు బంధుత్వంతోనూ, పాండవులు స్నేహంతోనూ, మేము భక్తితోనూ, గోపికలు కోరికతోనూ, ఇలా మనమందరము వేర్వేరు కారణముల వలన భగవంతుడి మీద మనస్సు నిలిపాం. అయితే నేను చెప్పిన ఈ కారణాలలో శత్రుత్వం వహించిన వాడికి ఉన్నంత తీవ్రంగా భగవంతుడి స్మరణ ఇతరులకు ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. నువ్వు వేణుడి గురించి చెప్పావు. అతడికి భగవంతుని గురించిన ఆలోచన లేదు. కేవలం నేను, నాది అనే అహంకారంతో అతడు తప్పుల మీద తప్పులు చేసి నరకంలో పడ్డాడు. శిశుపాలుడు దంతభక్తుడు మీకు బంధువులు. వారు శాపగ్రస్తులే పుట్టారు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కృష్ణుని ద్వేషిస్తూనే ఉన్నారు. ఆ ద్వేషంతో వారు అనుక్షణం ఆ స్వామిని స్మరిస్తూనే ఉన్నారు. అందుచేతనే వారు పరమాత్మతో ఐక్యమైపోయారు. అప్పుడు యుధిష్ఠిరుడు వారిని ఎవరు శపించరు, ఎందుకు శపించారు అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్తున్నాడు. విష్ణువు ద్వారపాలకులైన జైవిజయుల్ని సనకాదులు శపించిన వృత్తాంతం చెబుతాను విను. శాపగ్రస్తులై స్వర్గం నుంచి పడిపోతున్న వారిద్దరిని చూస్తుంటే శపించిన ఋషులకు అంతలోనే జాలి కలిగింది. 3 జన్మలు విష్ణువుని ద్వేషించి రాక్షసులై పుట్టాక వారికి శాప విముక్తి కలుగుతుందని చెప్పారు అని శాప వృత్తాంతం అంతా చెప్పి నారదుడు ఇలా అన్నాడు. వారు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించారు. తర్వాత రావణ కుంభకర్ణులుగా జన్మించారు. 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టారు. వారు ఈ 3 జన్మల్లోనూ శ్రీహరిపై శత్రుత్వ భావం వహించి రాత్రింబవళ్ళు ఆ స్వామిని తలుచుకొని చివరకు ఆ స్వామిలో ఐక్యమయ్యారు. రావణ కుంభకర్ణుల వృత్తాంతం నీకు మార్కండేయ మహర్షి చెప్పాడు. శ్రీహరి వరాహావతారం ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే కుమారుడున్నాడు. ఆ కుమారుడిపై తండ్రికి ఎనలేని ప్రేమ. ఆ కుమారుడు శ్రీహరికి అత్యంత భక్తుడు. తండ్రి శ్రీహరికి పరమశత్రువు. నారద, హిరణ్యకశిపుడికి ఒక్కడే కుమారుడా అని అడిగాడు. దానికి నారదుడు ఇలా చెప్పాడు. హిరణ్యకశిపుడికి 4 కుమారులున్నారు. వారందరూ అమిత బల పరాక్రమాలు కలవారు. వారిలో ప్రహ్లాదుడు పెద్దవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు. గొప్ప రాక్షస వంశంలో పుట్టిన ముల్లోకారికి అధిపతి అయిన తండ్రికి పెద్ద కొడుకైన రాజ్యానికి కాబోయే యువరాజైన అతడికి కించిత్ గర్వంగాని అహంకారం కానీ లేవు. అతడికి వాసుదేవుడి పట్ల భక్తి సహజంగానే కలిగింది. బాల్యంలో ఆట వస్తువులను వదిలిపెట్టి మనస్సు శ్రీహరి మీద లగ్నం చేసి ఏటో చూస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి వైకుంఠవాసుడు తనకు దక్కలేదనే భావంతో భోరున ఏడ్చేవాడు. ఇలా ఒక్కొక్కసారి ఒంటిగా కూర్చొని ఆ స్వామిని తలుచుకొని ఆనందంతో నవ్వేవాడు. ఒక్కొక్కసారి స్వామి గుణగణాలను తలుచుకొని బిగ్గరగా పాటలు పాడేవాడు. ఒక్కొక్కసారి చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని స్పృహ కూడా లేకుండా ఆనందంతో నాట్యం చేసేవాడు. ఒక్కొక్కసారి భగవంతుడి స్పర్శని అనుభవించినట్లయి శరీరం గగురుపాటుకు లోనై ఆనందాశ్రువులు కళ్ళ నుంచి స్రవిస్తుంటే మాటామతి లేకుండా
పక్కనున్న వారిని పట్టించుకోకుండా రాయిలా కూర్చుని ఉండేవాడు. మహాత్ముడు ఎదురైతే వారి పాదాలకి దాసుల్లా నమస్కరించేవాడు. దీనులను తండ్రిలా ఓదార్చేవాడు. మిత్రులను సోదరులలా ప్రేమించేవాడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు వధించబోతుంటే శ్రీహరి నరసింహావతారం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు అన్నాడు నారదుడు. యుధిష్ఠిరుడికి విషయం స్పష్టంగా అర్థం కాలేదు. నారద, ప్రియపుత్రుడైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎందుకు చంపాలనుకున్నాడు? రాక్షసుడి కుమారుడైన ప్రహ్లాదుడికి శ్రీహరి మీద భక్తి ఎలా కలిగింది? ఇవన్నీ నాకు వివరంగా చెప్పు అని కోరాడు యుధిష్ఠిరుడు. రాజా, దక్ష ప్రజాపతి కుమార్తెలు 17 మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. వారిలో దితి ఒకరు. శాపగ్రస్తులైన జై విజయులు కశ్యపుడికి దితి యందు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే కవలలుగా పుట్టారు. వారిలో హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి యజ్ఞ వరాహావతారంలో వధించాడు. సోదరుడి వధకు హిరణ్యకశిపుడు చాలా దుఃఖించాడు. తమ్ముడిని వధించినందుకు శ్రీహరి మీద ఆ స్వామిని ప్రోత్సహించాలనే అనుమానంతో దేవతల మీద మండిపడ్డాడు. రాక్షస వీరులందరినీ సమావేశపరిచాడు. ధనుజులారా, దైత్యులారా, శ్రీహరి అన్ని జీవుల పట్ల సమభావంతో ఉండేవాడు. ఆయన ఎవరిని ద్వేషించలేదు. ఎవరి పట్ల చంపి కసి తీర్చుకోవాలనేంత శత్రుత్వము ఆయనకు లేదు. అటువంటి వాణ్ణి దేవతలు సేవించి స్తుతించి తమ మాట వినేలా చేశారు. అతడి చేత నా సోదరుని నిష్కారణంగా చంపించారు. దేవతలు ఏవేవో చెప్తారు, ఇంకొకసారి వేరెవరో మరేవో చెప్తారు. ఎవరు ఏం చెప్పినా శ్రీహరి సమస్త జీవుల పట్ల సమానమైన ప్రేమ అనే తన సహజమైన స్వభావాన్ని మార్చుకోకుండా ఉండాలి. అప్పుడే అతడు మనకి దేవతలకి సమానంగా పూజ్యుడవుతాడు. కానీ ఆ భగవంతుడు అలా ఉండలేదు. తన సహజ స్వభావాన్ని గాలి కుదిలేశాడు. ఎవరు ఏ మాయమాటలు చెప్తే అవి నమ్మి మోసపోయే బాలులా ప్రవర్తించాడు. మాయ పన్ని అడవి జంతువు రూపం ధరించి నా సోదరుని వధించాడు. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి నా శూలంతో అతని కంఠం నరుకుతాను. నా తమ్ముడికి రక్తం చాలా ఇష్టం. శ్రీహరి రక్తంతో నా సోదరుడికి తర్పణం ఇచ్చి అతడి ఆత్మకి శాంతి కలిగిస్తాను. నా పగ తీర్చుకుంటాను. ఈలోగా మీరందరూ దేవతల పని పట్టండి. అయినా దేవతలకు బలం శ్రీహరి ఒక్కడే. ఆ శ్రీహరికి ఆశ్రయం భూలోకంలో వేదవేత్తలు చేసే యజ్ఞాలు, వైదిక ధర్మం ఆచరించే ఋషులు. ఆ ఆశ్రయం లేకుండా చేస్తే శ్రీహరికి భూలోకంలో నిలువ నీడ ఉండదు. ఆపై దేవతలకు రక్షణ ఉండదు. అందుచేత మీరు భూలోకమంతా తిరిగి శ్రీహరికి ఆశ్రయం లేకుండా చెయ్యండి. వెంటనే బయలుదేరండి అని ఆదేశించాడు. రాక్షసులు విజృంభించారు. యజ్ఞాలు ధ్వంసం చేశారు. ఋషుల ఆశ్రమాలకు నిప్పు పెట్టారు. ఫల వృక్షాలని నరికివేశారు. గోవులను సంహరించారు. అనేకసార్లు భూలోకమంతా వెతికి మరీ సర్వనాశనం చేశారు. దేవతలు బెదిరిపోయారు. ఆ పరిస్థితిలో స్వర్గంలో ఉండడం క్షేమం కాదనుకున్నారు. పోని భూలోకంలో దాక్కుందామంటే రాక్షసులకు చిక్కకుండా ఉండే అవకాశం ఎక్కడా కనబడలేదు. వేరే దారి లేక ఎక్కడో ఒకచోట స్థిరంగా ఉండకుండాను, ఎవరికంటా పడకుండాను చాటుమాటుగా తిరగడం ప్రారంభించారు. హిరణ్యకశిపుడు అంతఃపురానికి వెళ్ళాడు. హిరణ్యాక్షుడి కుమారుల్ని ఓదార్చి వారికి ధైర్యం చెప్పాడు. అక్కడ హిరణ్యాక్షుడి భార్య వృషాభాను, తల్లి దితి శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. రాక్షసరాజు వారిని ఓదార్చాడు. తల్లి, సోదరపత్ని, హిరణ్యాక్షుడు మహావీరుడు. అతడు యుద్ధం చేసి ప్రాణం వదిలాడు. బలమైన శత్రువు ఎదురైనప్పుడు వీరుడు పారిపోకుండా అతడితో యుద్ధం చేసి వీరస్వర్గం చేరుకుంటే అతడి బంధువులు అతడి ధైర్యాన్ని, పరాక్రమాన్ని తలుచుకొని గర్వించాలి. శోకించకూడదు. మీరిద్దరూ అన్ని విషయాలు తెలిసినవారు. మీరు ఇలా అయిపోతే ఎలా? ఈ లోకంలో ప్రాణులు ప్రారంధానికి లోనే కలుస్తూ విడిపోతూ ఉంటారు. చలివేంద్రంలో దాహం తీర్చుకునేందుకు చేరిన బాటసారులు ఆ నీడలో కాసేపు కలిసి ఉంటారు, మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారి వారిది. ఈ జీవితంలో సంయోగ వియోగాలు అటువంటివే. ఏ దేహం నశించిందని మనం శోకిస్తున్నామో అది నేడో రేపో మరొక రోజు నశించేదే. కానీ ఆ దేహంలో పరమాత్మ అంశ అయిన ఆత్మ ఉంటుంది. అది నశించదు. అది కాలానికి అతీతమైంది. దానికి వృద్ధి క్షయాలు ఉండవు. గతంలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. సుయజ్ఞుడు అనే రాజు యుద్ధంలో చనిపోయాడు. అతని భార్యలు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆ రాజు శరీరాన్ని ఉత్తరక్రియలకి తీసుకువెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పుడు యముడు ఒక బాలుడి రూపంలో అక్కడికొచ్చి వారితో మాట్లాడి వారికి కనువిప్పు కలిగించాడు. దుఃఖిస్తున్న ఆ భార్యలతో యముడు ఇలా అన్నాడు: మీరెవరూ నాలా చిన్నపిల్లలు కారు.
అందరూ మంచి జీవితానుభవం ఉన్నవారే. అనేక మంది జన్మించడం చూశారు, అనేక మంది మరణించడము చూశారు, ఎందరో చెప్పిన మాటలు విన్నారు. అయినా ఏమీ తెలియని వాళ్ళలా ఏడుస్తున్నారు. పరమాత్మ శాశ్వతుడు. ఈ చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు ఆ పరమాత్మ సంకల్పించినట్లే జరుగుతాయి. ఇవి ఆయనకి క్రీడ వంటివి అని జ్ఞానులు అంటారు. ఆయన సంకల్పం ప్రకారమే జననం, జీవనం, మరణం సంభవిస్తాయి. ఈ విషయం మనసుకు పట్టించుకుంటే వియోగం ఇంత దుఃఖాన్ని కలిగించదు. మీ భర్తని శత్రువు చంపలేదు. పరమేశ్వర సంకల్పం ప్రకారం కాలం సంహరించింది. ఆ స్వామి అనుగ్రహించిన ఆయుర్దాయం ఉన్నంత కాలం రాజు ఆనందంగా బ్రతికాడు. ఆ ఆయుర్దాయం పూర్తయింది. రాజు మరణించాడు. ఆ శ్రీహరి అనుగ్రహం ఉంటే భయంకరమైన అడవిలో నిస్సహాయంగా చిక్కుకున్న ఏ బాధ లేకుండా బ్రతికి బయటపడతాడు. అతని అనుగ్రహం లేకపోతే చుట్టూ అన్ని రక్షలు ఏర్పరచుకుని పక్కనే 10 మంది వైద్యులు పెట్టుకుని తన మందిరంలోనే కూర్చుని ఉన్న అందరూ చూస్తూ ఉండగా మరణిస్తాడు. ఇంతకీ మీరు దేని గురించి ఏడుస్తున్నారు? మీ భర్త అని భావిస్తున్న ఈ శరీరం గురించా? అదే అయితే ఈ శరీరం ఇక్కడే ఉంది కనుక అతడిక్కడే ఉన్నాడు. ఎదురుగా ఉన్నవాడి గురించి ఏడవడం అవివేకం. ఇంతవరకు మీరు మాట్లాడితే ఇతడు విన్నాడు, మీతో మాట్లాడాడు. ఇంతవరకు ఈ శరీరంలో ఉన్న జీవుడి వలన దీనికి ఆ చైతన్యం వచ్చింది. ఆ జీవుడి గురించి మీరు ఏడుస్తున్నారా? ఆ జీవుడు మీ ఎదురుగా ఉన్న శరీరాన్ని వదిలేసింది. ఇక దానికి ఈ శరీరంతో కానీ, దానికి సంబంధించిన భార్యాబిడ్డలతో కానీ, బంధుమిత్రుడితో కానీ సంబంధం లేదు. మీతో ఏ సంబంధం లేని దాని గురించి మీరిలా ఏడవడం మరింత వివేకం. అందువలన మీరిలా ఎన్ని 100 సంవత్సరాలు ఏడ్చినా ఏమీ ప్రయోజనం లేదు. మీ భర్త మీకిక రాడు అని చెప్పి యముడు అదృశ్యమయ్యాడు. తల్లి, అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ అని గుర్తించలేక ఇది నేను, అది వాడు అని అజ్ఞానంలో పడి జీవితం గడిపేస్తున్నాం. మనవాడు ఎదుటివాడిని చంపితే ఆనందిస్తున్నాం, ఎదుటివాడు మనవాడిని చంపితే ఏడుస్తున్నాం. ఈ లోకంలో ఎవరికి ఇంకొకరిని చంపే శక్తి లేదు. ఎవరి వలన ఎవడో చనిపోడు. ఎవరికి ఈ లోకంలో ఉండే ఆయుర్దాయం నిండుతుందో వారు మరణిస్తారని, అందుకు మనకు కనిపిస్తున్న కారణం కేవలం నిమిత్త మాత్రమేనని, ఇది పరమాత్మ జీవులతో ఆడించే జగన్నాటకంలో భాగమేనని మర్చిపోతున్నాం. ఇది మీకు తెలుసు. ఒక్కసారి ఈ విధంగా ఆలోచించండి. ఇలా దుఃఖిస్తూ కూర్చోకండి అన్నాడు. వెంటనే దితి, ఆమె కోడలు ఏడవడం మానేశారు. పెద్దవారు అస్తమాను ఒక మాట అంటారు, మనమందరం అన్నీ తెలిసిన వాళ్ళం, మనలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అయినా తప్పులు చేస్తూనే ఉన్నాం. ఇవి తెలియక చేసిన తప్పులు కాదు, అన్ని తెలిసిన వివేకవంతులమై ఉండి మనం చేస్తున్నది తప్పని స్పష్టంగా తెలిసి ఉండి చేసిన తప్పులే. హిరణ్యకశిపుడు తల్లికి ఇంత వేదాంతం చెప్తున్నాడు. ఎవరు చనిపోయినా దానికి కారణం వారి ఆయుర్దాయం తీరిపోవడమే అంటున్నాడు. ఎవరు ఎవరిని చంపలేరు అంటున్నాడు. కానీ వెంటనే మళ్ళీ తన తమ్ముడిని శ్రీహరి చంపాడని, అందుకు శ్రీహరిని చంపుతానని అంటున్నాడు అని ఊరుకోలేదు. అందుకు ప్రయత్నం ప్రారంభించాడు. రావణాసురుడు ఘోరమైన తపస్సు చేశాడు, బ్రహ్మను మెప్పించాడు. నిత్యం శివార్చన చేశాడు, శివుణ్ణి మెప్పించాడు. గొప్ప వేదవేత్త. ఏమి చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడో, ఏమి చేస్తే ఆగ్రహిస్తాడో బాగా తెలిసినవాడు. అయినా వరుసపెట్టి చెయ్యకూడని పనులన్నీ చేశాడు. ఇది విధి లీల, ఎవరు దాటలేనిది. హిరణ్యకశిపుడు తాను అజయుడైన వీరుడు కావాలని, ముల్లోకాలకు చక్రవర్తి కావాలని కోరి మందర పర్వతలోయలో తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలిబట్టున వేలు మాత్రమే నేల మీద ఆంచి ఆకాశం వైపు చూస్తూ బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడికి శరీర స్పృహ పోయింది. కదలకుండా రాయిలా నిల్చున్న అతడి మీద పుట్టలు పెరిగాయి. వాటి మీద మొక్కలు మురిచి ఎదిగి వృక్షాలయ్యాయి. ఆ పుట్టలలో చీమలు చేరి అతడి చర్మాన్ని, మాంసాన్ని చాలా వరకు తినేశాయి. అయినా తీవ్రమైన తప ప్రభావం వలన ప్రాణం నిలిచి ఉంది. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో పుట్టలడుగున ఉన్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి కనిపించలేదు. ఆ రాక్షసుడి తపోదీక్షని ఆయన మెచ్చుకున్నాడు. కశ్యపనందన, హిరణ్యకశిప, నీ తపస్సు సిద్ధించింది, నేను వచ్చాను. ఇంతవరకు ఏ ఋషి ఇంత తీవ్రమైన తపస్సు చేయలేదు. ఇకపై కూడా ఎవరూ ఇటువంటి తపస్సు చేయలేరు. నీకు తప్ప వేరెవరికి ఇలా 100 దివ్య సంవత్సరాల కాలం కనీసం నీరైనా తాగకుండా ప్రాణాన్ని నిలిపి ఉంచడం సాధ్యమవుతుందా? నీ తపోనిష్ట వలన నీకు వశమైపోయాను. నీ పట్ల మిక్కిలి ప్రసన్నుడినయ్యాను. అందువలన నువ్వు ఎటువంటి కోరికలు కోరినా, ఎన్ని కోరికలు కోరినా వాటన్నిటినీ తీరుస్తాను. నీకిష్టమైన వరం కోరుకో అని తన కమండలంలో ఉన్న జలాన్ని ఆ పుట్టల మీద చల్లాడు. ఎండిన కట్టెల్లో నుంచి అగ్ని లేచినట్లు
హిరణ్యకశిపుడు పొట్టలో నుంచి బయటకొచ్చాడు. ఎముకలు పోగులా అయిపోయిన అతని శరీరానికి బ్రహ్మ ప్రభావం వలన పూర్వపు ఆరోగ్యం, బలం వచ్చాయి. కొత్త తేజస్సు వచ్చింది. మనశ్శక్తి, ఇంద్రియ శక్తి, దేహశక్తి పూర్తిగా వచ్చాయి. ఆ రాక్షసుడు శిరస్సు నేలకు తగిలించి బ్రహ్మకు నమస్కరించాడు. తల వంచి ఆయన పాదాలను కళ్ళకద్దుకుని స్తుతించాడు. తాను కోరిన వరం చెప్పాడు. నువ్వు సృష్టించే ఏ ప్రాణి వలన నాకు మరణం కలగకూడదు. లోపల గాని బయట గాని, పగలు గాని రాత్రి గాని, ఏ ఆయుధాల వలన గాని, భూమి మీద గాని ఆకాశాల్లో గాని, మానవుల వలన గాని జంతువుల వలన గాని, ప్రాణం ఉన్న వాటి వలన గాని ప్రాణం లేని వాటి వలన గాని, దేవతల వలన గాని రాక్షసుల వలన గాని నాగుల వలన గాని నాకు మరణం కలగకూడదు. యుద్ధంలో నన్ను ఎదిరించి నిలబడగల ప్రత్యర్థి ఉండకూడదు. సమస్త ప్రాణులకు నేనే ఏకఛత్రాధిపతిని కావాలి. ఇంకా లోకపాలకులకు ఉన్న మహిమలన్నీ నాకు కావాలి. తరగని ఐశ్వర్యం కావాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరాన్నిచ్చాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు పూజలు అందుకొని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడు పెద్ద రాక్షస సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తాను ముందుండి సైన్యాన్ని నడిపించాడు. దేవతలని, మానవులని, రాక్షసులని, ఇంకా సమస్త జీవరాశిని లొంగదీశాడు. లోకపాలకులని, దిక్పాలకులని జయించి వారి స్థానాలు ఆక్రమించాడు. ఆ రాక్షసుడు స్వర్గానికి అధిపతి అయ్యాడు. మహేంద్రుడి దివ్య భవనంలో నివసించాడు. కఠినమైన పరిపాలనతో ముల్లోకాలలోనూ తన మాట తూచా తప్పకుండా అమలయ్యేలా చేసుకున్నాడు. దేవతలందరూ వచ్చి అతని పాదాలకి నమస్కరించారు. తుంబురుడు మొదలైన వారు అతని గొప్పదనాన్ని పాటలుగా కట్టి స్తోత్రం చేశారు. ఎక్కడ ఏ యజ్ఞం జరిగినా అక్కడ దేవతగా హిరణ్యకశిపుణ్ణి ఆరాధించారు. ఆవిర్భాగాన్ని అతనికి అర్పించారు. అతనికి భయపడి భూమి దున్నకుండానే పంటలిచ్చింది. వృక్షాలు తమకు సహజమైన ఋతువులలో కాకుండా అన్ని ఋతువుల్లోనూ ఫలపుష్పాలు ఇచ్చాయి. సముద్రాలు తమలోని అమూల్య రత్నాలు తెచ్చి కానుకలుగా సమర్పించాయి. ఇలా కాలం గడుస్తోంది. హిరణ్యకశిపుడు ఏదో ఒక సాకుతో తరచూ విధించే కఠినమైన శిక్షలను తట్టుకోలేక ముల్లోకాల్లోనూ వారు తమ మనస్సులని ఏకాగ్రం చేసి తమని రక్షించమని శ్రీహరిని వేడుకున్నారు. వారికి శ్రీహరి ఊరట ఇలా వినిపించింది. ఈ హిరణ్యకశిపుడి దుర్మార్గాలు నాకు తెలుసు. కొంతకాలం ఓపిక పట్టండి, ఇతన్ని వధిస్తాను. ఇతని కుమారుడు ప్రహ్లాదుడు. అతడు బాలుడు అయిన సమస్త జీవులని ఒకే విధంగా ప్రేమించే మహాజ్ఞాని, మహాత్ముడు. ఎవరి పట్ల శత్రుత్వభావం లేని అత్యంత శాంత స్వభావుడైన ప్రహ్లాదుడికి ఎప్పుడైతే ఈ రాక్షసుడు ద్రోహం తలపెడతాడో అప్పుడు అతనికి వరాల వలన ఎంత బలం ఉన్నా అతన్ని తప్పక వధిస్తాడు అన్నాడు. శ్రీహరి చెప్పినట్లే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి హాని తలపెట్టాడు అని నారదుడు వివరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నారద, తల్లిదండ్రులకు పుత్రుల మీద ప్రేమ ఉంటుంది. పిల్లలని మంచి దారిలో పెట్టడానికి తండ్రి ఒక్కొక్కసారి మందలిస్తాడు, కోపించి చిన్న చిన్న శిక్షలు వేస్తాడు. అంతేగాని లోకల్లో ఏ తండ్రి కన్న కొడుక్కి హాని తలపెట్టడు. ప్రహ్లాదుడు ఉత్తమగుణ సంపన్నుడని, హిరణ్యకశిపుడికి ఆ కుమారుడంటే చాలా ఇష్టమని చెప్పావు కదా. ఇంత ప్రియమైన కుమారుడికి హాని తలపెట్టేంత ద్వేషం రాక్షసరాజుకి ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాక్షసులకు గురువు పురోహితుడు శుక్రాచార్యుడు. అతనికి శండు, అమర్కుడు అనే ఇద్దరు పుత్రులున్నారు. వారిద్దరూ రాక్షసరాజు మందిరానికి సమీపంలోనే నివసిస్తారు. రాజు తన కుమారుడు ప్రహ్లాదుని విద్యాబుద్ధులు నేర్చుకోమని చండమార్కుల వద్దకు పంపాడు. అప్పటికి ప్రహ్లాదుడి వయస్సు 5 సంవత్సరాలు. బాలుడైన అతడు జ్ఞాని, విష్ణుభక్తుడు. సమస్త జీవుల్లోనూ ఉన్నది పరమాత్మ అంశే అని నమ్మినవాడు. అతడు గురువులు కంఠస్థం చేయమనవన్నీ కంఠస్థం చేసి అప్పగించేవాడు. కానీ అతడికి వారు చెప్పేవి తప్పనిపించేవి. తాము రాక్షసులమని, దేవతలు తమ శత్రువులని గురువులు చెప్తుంటే అతడికి నచ్చేది కాదు. లోకల్లో అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ అయితే ఒకరికి ఇంకొకరు శత్రువులు ఎలా అవుతారనేది అతడి ఆలోచన. అయినా గురువులని ఎన్నడూ ఎదిరించలేదు. తనకు తెలిసిన విషయాలు వారి ముందు ప్రదర్శించడం లేదు. అలా కొన్ని రోజులు విద్యాభ్యాసం జరిగింది. ఒకరోజు హిరణ్యకశిపుడు కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని, గురువులు నేర్పిన వాటిలో నీకు మంచిదని తోచిన విషయం ఏదైనా చెప్పు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, మానవులకు విషయభోగాల మీద ఆసక్తి ఎక్కువ. దానివలన వారు సంసార లంపటులైపోతారు. చీకటి నూతిలో పడిన వారు ఆ నూతిలోనే ఆనందంగా ఉండిపోయినట్లు ఆ గృహస్థ జీవితంలోనే చిక్కుకొని అది ఆనందమని భ్రమపడతారు.
అటువంటి వారు మేలుకొని ఆ శ్రీహరిని శరణ పొందాలి, అలా జీవిత పరమార్థం సాధించాలి అన్నాడు. ఆ మాట విని హిరణ్యకశిపుడు నవ్వాడు. ఆహా, చిన్నపిల్లలు తాము విన్న మాటలు చిలక పలుకుల్లా ఎలా వల్లిస్తారో కదా. విష్ణువు మాకు పరమశత్రువు. అతని పక్షం వారెవరో ఉత్తమమైన రాక్షస వంశంలో పుట్టిన పిల్లవాడికి ఇటువంటి దుర్బోధలు చేస్తున్నారు. ఆ దుర్మార్గులెవరో కనిపెట్టి వారితో సాంగత్యం కలగకుండా పిల్లవాడిని కాపాడమని చండమార్కుడికి గట్టిగా చెప్పాలి అనుకున్నాడు. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోమని గురుపుత్రుడికి చెప్పాడు. గురుపుత్రుడు అలాగే జాగ్రత్తగా ఉంటామని చెప్పి రాజు వద్ద అనుమతి తీసుకుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి చేరగానే ప్రహ్లాదుణ్ణి లాలనగా దగ్గరికి పిలిచారు. వత్స, నువ్వు ప్రసిద్ధమైన రాక్షస వంశంలో పుట్టావు. మీ వంశానికి శ్రీహరి పరమశత్రువు. ఆ శ్రీహరి నామస్మరణ చేసి వంశ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నావు. ఇంతకీ నీకీ చెడుబుద్ధి ఎలా కలిగింది చెప్పు అని అడిగారు. ప్రహ్లాదుడు వినయంగా సమాధానం చెప్తున్నాడు. లోకంలో ఉన్న అనేక కోట్ల జీవులకు వేరువేరు దేహాలున్నాయి. కానీ ఆ జీవులన్నిటిలోనూ ఒకే పరమాత్మ యొక్క అంశాలు ఉన్నాయి. ఈ చిన్న విషయం తెలిసిన వాడికి లోకమంతా తనవారే. అది తెలియని అజ్ఞాని కొందరిని చూసి వీరు నావారు అని ప్రేమిస్తాడు, మరికొందరిని చూసి వారు నాకు శత్రువులు అని ద్వేషిస్తాడు. దీనినే భేదబుద్ధి అంటారు. శ్రీహరి అనుగ్రహం కలగగానే అజ్ఞానం నశించి ఆ భేదబుద్ధి పోతుంది. అయస్కాంతం దగ్గర అవగానే ఇనుప ముక్క తనంత తానే కదిలి ఆ అయస్కాంతం వద్దకి ఎలా వెళ్ళిపోతుందో అలాగే శ్రీహరి సన్నిధిలో నా మనస్సు తనంత తానే పరవశించిపోతుంది. మీరు దానిని చెడిపోవడం అనుకుంటారు అన్నాడు. గురుపుత్రుడు ఆ ధిక్కారం సహించలేకపోయారు. ఒరే బెత్తం తిండిరా, ఈ ప్రహ్లాదుడి వలన మాకు చెడ్డ పేరు వచ్చింది. వీడు రాక్షస వంశంలో చెడబుట్టాడు. రాక్షసులు అందమైన మంచిగంధపు వృక్షాల వనమైతే వీడు ఆ వనంలో మొలిచిన ముళ్ళ పొద. విష్ణువు రాక్షసులనే వనాన్ని నరికే గొడ్డలైతే వీడు ఆ గొడ్డలని చేత్తో పట్టుకునేందుకు సహకరించే బలమైన పిడి అవుతున్నాడు. వీడు మంచి మాటలకి లొంగడు, బెత్తంతో చావగొడితేనే దారికొస్తాడు అన్నాడు. అప్పటి నుంచి ప్రహ్లాదుడికి దండనతోనే చదువు చెప్పారు. ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలని రాక్షసులు తమకు అనుమయించుకునే విధంగా అతనికి బాగా నేర్పారు. రాజులు సామ, దాన, భేద దండోపాయాలని ఎలా అనుష్ఠించాలో నేర్పారు. అవన్నీ వారు చెప్పినట్లే తిరిగి పలికాడు ప్రహ్లాదుడు. రాజకుమారుడు తన దారికొచ్చాడని సంతోషించి గురుపుత్రుడు రాజుకు చూపించడానికి అతని రాజమందిరానికి తీసుకువెళ్ళాడు. తల్లి లీలావతి కుమారుడికి అభ్యంగన స్నానం చేయించి చక్కగా అలంకరించి తండ్రి వద్దకు పంపింది. ప్రహ్లాదుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. హిరణ్యకశిపుడు ఆనందించి ఆశీర్వదించాడు. మనసారా చాలాసేపు కౌగిలించుకుని లాలించాడు. తన కుమారుడు గురువులు మెచ్చేలా విద్యాబుద్ధులు నేర్చుకున్నాడనే ఆనందంతో అతడికి కన్నీళ్లొచ్చాయి. కుమారుడి నుదిటి మీద ముద్దు పెట్టుకొని, నాయనా, గురువుల వద్ద నేర్చుకున్న వాటిలో మంచి పాఠం ఒకటి వల్లించు అన్నాడు. ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించాడు. తండ్రి విష్ణువు లీలల్ని వినడం, కీర్తించడం, మాటిమాటికి స్మరించుకోవడం, పాదసేవనం, పూజించడం, నమస్కరించడం, దాసుడిగా ఉండడం, మైత్రి, తనను తాను నీవాడనని స్వామికి సమర్పించుకోవడం అనే 9 విధాలైన భక్తిని అలవరుచుకోవడం మాత్రమే నేర్చుకోవలసిన అన్నిటిలోనూ అత్యుత్తమమైనది అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. బ్రాహ్మణాధమా, ఏమిటిది? నేనేం చెప్పానో నువ్వే నేర్పావు. నా ఆజ్ఞను ధిక్కరించి నా కుమారుడికి శత్రుపక్షంలో చేరడం నేర్పించావా? నువ్వు మాకు చేస్తున్న ద్రోహం ఈ అమాయక బాలుడు వలన బయటపడింది అన్నాడు. గురుపుత్రుడు బెదరలేదు, నిర్భయంగా సమాధానం చెప్పాడు. రాజా, నీ కుమారుడికి ఈ బుద్ధి మేము గాని మా ఆశ్రమంలో మరొకరు గాని నేర్పలేదు. ఇది అతడికి సహజంగా కలిగిన బుద్ధి. ఇతడికి పుట్టుకతోనే వచ్చింది. కోపం నియంత్రించుకో. నీ కుమారుడికి పుట్టుకతోనే వచ్చిన బుద్ధికి మమ్మల్ని తప్పు పట్టకు అన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి వైపు తిరిగాడు. గురువులు నేర్పలేదు. మన వంశంలో ఇంతవరకు ఎవరికీ లేదు. అయినా అమంగళకరమైనవి, దుర్మార్గమైనవి అయినా ఈ ఆలోచనలు నీకెలా వచ్చాయి అని అడిగాడు. ప్రహ్లాదుడు తొణకకుండా సమాధానం చెప్పాడు. తండ్రి, తాము చాలా లోకజ్ఞాన కలవారము అనుకునేవారు. ఈ జీవితంలో సంసారమే ఒక వ్రతం అనుకుంటారు. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం అవసరం అనుకుంటారు. చీకట్లో తిరిగేవాడు బయలుదేరిన చోటుకే మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఈ చక్ర భ్రమణంలో పడి తిరుగుతూ ఉంటారు. చేసిన పనులే మళ్ళీ చేస్తారు. అనుభవించిన భోగాలే
మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు. అదే పరమ పురుషార్థమనే భ్రమలో పడి ఉంటారు. వారి బుద్ధి తనంత తానుగా గాని, ఇతరులు చెప్తే విని గాని, తెలిసిన వారితో చర్చించినా గాని శ్రీహరి మీద లగ్నం కాదు అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానానికి హిరణ్యకశిపుడు మండిపడ్డాడు. ఒడిలో ఉన్న బిడ్డని నేల మీదకి విసిరేశాడు. క్రూరుడైన రాక్షసుల్ని పిలిచాడు. మనం వీడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇంతగా ప్రేమించి లాలిస్తున్నామనని వీడు విడిచిపెట్టాడు. నా సోదరుని చంపినవాడు మనకు బద్ధశత్రువు అయిన విష్ణువు పాదాలని దాసుల్లా పూజిస్తున్నాడు. 5 ఏళ్ల వయసులోనే కన్నవాడని కాదంటున్న ఈ దుష్టుడు ఆ విష్ణువుకి మాత్రం ఏం చేస్తాడు? వీడు మన మధ్యనే ఉంటూ మన శత్రుపక్షంలో చేరాడు. తనకు అపకారం తలపెట్టేవాడు కన్న కొడుకు అయినా అతడు శరీరానికి పట్టిన వ్యాధితో సమానం. వివేకవంతులు వ్యాధి పుట్టిన అవయవాన్ని ఖండించి మిగిలిన శరీరాన్ని ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలి. అలాగే వంశానికి కీడు తలపెట్టేవాడిని వధించి వంశాన్ని కాపాడుకోవాలి. రాక్షసులారా, వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకుపోయి వెంటనే వధించండి అని ఆజ్ఞాపించాడు. భయంకరమైన రూపాలను రాక్షసులు 5 ఏళ్ల కుర్రవాణ్ణి తమతో తీసుకుపోయారు. అతడి ఆయుపట్ల మీద 12 శూలాలతో పొడిచారు. ప్రహ్లాదుడు భయపడలేదు, ఏడవను లేదు, నన్ను కొట్టవద్దు అని బ్రతిమాలలేదు, రాక్షసుల్ని నిందించలేదు. మనస్సు శ్రీహరి మీద లగ్నం చేసి బాహ్య స్పృహ లేకుండా ఉన్నాడు. రాక్షసులు ఎంత పొడిచినా అతడికి చిన్న గాయం కూడా కాలేదు, రక్తం చిమ్మలేదు. రాక్షసులు ఆశ్చర్యపోయారు. నమ్మలేని ఈ నిజాన్ని రాజుకు చెప్పారు. రాజు వాళ్ళని ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయమన్నాడు. వారికి తెలిసిన ఉపాయాలన్నీ ప్రయోగించి బాలుణ్ణి చంపమన్నాడు. రాక్షసులు ఆ బాలుణ్ణి దిగ్గజాల చేత తొక్కించారు. భయంకరమైన విషసర్పాల చేత కరిపించారు. అభిచార మంత్రాలు తెలిసిన వారి చేత చేతబడులు చేయించారు. కొండల మీదకు తీసుకుపోయి అంత ఎత్తు నుంచి బలంగా కిందకు విసిరేశారు. ఆహారం పెట్టకుండా నీరవ్వకుండా చాలా రోజులు ఉంచేశారు. నిలువెత్తు మంటలలో విసిరేశారు. నీళ్లలో ముంచి ఉంచారు. ఏనుగులంత బండరాలని మీద పడేశారు. ఏం చేసినా ప్రహ్లాదుడు ఆర్తనాదాలు చేయలేదు. అతడికి శరీరం మీద ఈగ వాలినట్లు కూడా లేదు. చక్కగా ఆరోగ్యంగా మిసమిసలాడుతూ ఉన్నాడు. హిరణ్యకశిపుడికి ఏం చేయాలో తోచలేదు. రాజకార్యాలు పట్టించుకోవడం మానేశాడు. దేవతల గురించి ఆలోచించడం లేదు. స్వర్గంలో అట్టహాసంగా కొలువు తీరడం లేదు. ఈ కుమారుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే రాత్రి పగలు క్షణాల్లా గడిచిపోతున్నాయి. వీడిని చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నించాం. కానీ వీడు తన తేజస్సుతో ఆ ప్రయత్నాలన్నిటి నుంచి తప్పించుకుంటున్నాడు. అతడి తేజస్సు ముందు నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. వీడికి ఏ గొప్ప మహిమ ఉందో నా ఊహకి అందడం లేదు. ఇంతటి బలవంతులైన రాక్షసులు ఏం చేస్తున్నా వీడు భయపడ్డం లేదు. చూడగా వీడికి మరణం లేదేమో అనిపిస్తోంది. వీడితో విరోధం పెట్టుకున్నందుకు వీడికేమీ కాదు, కానీ నాకు మాత్రం మరణం తప్పదేమో అనిపిస్తోంది. అయినా బ్రహ్మవరం ఉంది గనక నాకు మరణం రాదని ధైర్యంగా ఉంది. ఇలా ఎడతగిన ఆలోచనలతో హిరణ్యకశిపుడి ముఖం వాడిపోయింది. సమస్త లోకాలని జయించిన రాక్షసుడు తలదించుకుని కూర్చున్నాడు. అప్పుడు శుక్రాచార్యుల కుమారులు శండ అమర్కులు రాజు వద్దకొచ్చారు. రాజా, నువ్వు ఏది తలపడితే అది సాధించావు. అనితర సాధ్యమైన తపస్సు చేశావు. బ్రహ్మను మెప్పించావు. ముల్లోకాలను జయించావు. నీ పేరు చెప్తే చాలు లోకపాలకులు గడగడ వణికిపోతున్నారు. ఇలా బలము తెలివి కలిపి ప్రయోగించగల మహాత్ముడివి. అటువంటి నువ్వు ఇంత చిన్న విషయం గురించి ఎందుకింత ఆలోచిస్తున్నావో మాకు తెలియడం లేదు. పిల్లలు బాల్య చేష్టలు చేస్తారు. ఆ చేష్టలు చూసి వాటిని పరిశీలించి వారిలో గుణదోషాలను వెతకకూడదు. బాలురికి విషయ పరిజ్ఞానం ఉండదు. ఆలోచించి మాట్లాడే తెలివి ఉండదు. ఇది మేము చెబుతున్న మాట కాదు, శాస్త్రాలు చెబుతున్నది నీకు వినిపిస్తున్నాం. అంతేకాదు, వయస్సు వస్తున్న కొద్దీ పిల్లల ఆలోచనలో పరిణితి వస్తుంది. బాల్యంలో ఉన్న చాపల్యం పోతుంది. మంచి చెడులు విశ్లేషించి చూడగల వివేకం వస్తుంది. దానికోసం ఓరిమిగా నిరీక్షించాలి. ఈ బాలుడు నువ్వు పెడుతున్న హింసలకి భయపడి పారిపోవచ్చు. అలా చేయకుండా అతన్ని బంధించి ఉంచు. హింసించడం మాను. ఈలోగా మా తండ్రి శుక్రాచార్యుడు వారు వస్తారు. పిల్లవాడిలో మార్పు తేవడానికి ఏం చేయాలో అది చేస్తారు అన్నారు. హిరణ్యకశిపుడికి వారి ఉపదేశం నచ్చింది. ప్రహ్లాదుని తిరిగి వారికి అప్పగించాడు. రాజధర్మాలు గృహస్థ ధర్మాలు ఉపదేశించమన్నాడు. వారు ప్రహ్లాదుని తమ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ప్రేమగా అనునయించి ధర్మార్థ కామాల ప్రాముఖ్యం తలకెక్కించడానికి ప్రయత్నించారు. ప్రహ్లాదుడికి వారు బోధించే విషయాలు నచ్చలేదు. అయినా గురువులకి తనపై ఉన్న ప్రేమాభిమానాలు తనకేదో నేర్పాలనే వారి పట్టుదల తెలుసు.
అందుచేత ఎప్పుడూ వారిని తిరస్కరించి మాట్లాడలేదు. ఒకరోజు గురువులు ఏదో పని మీద ఆశ్రమం వదిలి వెళ్ళారు. ఆ రోజు ఆశ్రమంలోని విద్యార్థులకు ఆట విడుపు. ప్రహ్లాదుడు రాక్షస బాలుడిని తమ వద్దకు పిలిచాడు. అందరూ అతడి చుట్టూ కూర్చున్నారు. ప్రహ్లాదుడు మధురమైన స్వరంతో స్పష్టంగా మాట్లాడుతూ వారందరికీ ఇలా చెప్పాడు: మిత్రులారా, మానవ జన్మ పొందడం ఎంతో కష్టం. అనేక జన్మలలో చేసిన పుణ్యాల వలన ఈ జన్మ వస్తుంది. ఇటువంటి జన్మలో పుట్టినది మొదలు మరణించే వరకు ఇది నాది, అది వాడిది, వాడి దగ్గర ఉన్నది నేను పొందాలి. అందుకు ఏం చేయాలి? ఇటువంటి ఆలోచనలతో మనం జీవితం గడిపేస్తాం. ధనం విషయమే చూడండి, దాని మీద ఒక్కొక్కరి ఆశ గమనించండి. ఆ ధనం కోసం దొంగ ప్రాణానికి తెగించి ఇంకొకడు ఇంట్లో ప్రవేశిస్తాడు. ధనం కోసమే సేవకుడు తన శక్తిని ఇంకొకరికి ధారపోస్తాడు. ఆ ధనం కోసమే వర్తకుడు ఆయుర్దాయమంతా వినియోగిస్తాడు. రాను రాను మానవులకి ధనం ప్రాణం కంటే ప్రియమైనదిగా మారింది. అటువంటి ధనం పట్ల అంతులేని దాహాన్ని ఎవడు విడిచిపెడతాడు? అలాగే సంసారము. నేడు బాలుడుగా ఉన్నవాడికి క్రమంగా యవ్వనం వస్తుంది. వెంటనే యువతలు ఆడించినట్లు ఆడే కోతిలా అయిపోతాడు. తర్వాత పిల్లలు, మనవలు వస్తారు. వారి మీద పిచ్చి ప్రేమతో వివేకం వదిలేసి ప్రవర్తిస్తాడు. చివరికి ముసలివాడే వ్యాధులు బాధిస్తుంటే దుఃఖిస్తూ జీవితం చాలిస్తాడు. అంతే తప్ప ఈ బంధుత్వాలు, అనుబంధాలు అశాశ్వతమని ఎంత చెప్పినా, ఎందరిని చూసినా గుర్తించడు. ఇదేనా మానవ జీవితం అంటే? అందరూ ఆలోచించండి. ఆశలోనూ మోహంలోనూ పడి కొట్టుకోవడం మన జీవిత పరమార్థం కాదని గ్రహించండి. జనన మరణాల చక్రభ్రమణ నుంచి బయటపడడమే మానవ జాతికి అసలైన పరమార్థం. ఇది ఈ మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. దానికి ఉన్న ఒకే ఒక ఉపాయం శ్రీమన్నారాయణుడి పాదపద్మాల పట్ల అచంచలమైన భక్తిని అలవరుచుకోవడం. మన రాక్షసులకందరికీ విషయభోగాల పట్లనే ఆసక్తి. ఎవరికి ముందు చూపు లేదు. విషయాసక్తి మాత్రమే కల ఇటువంటి వారితో కలవకండి. వారికి దూరంగా ఉండండి. జగత్కారకుడైన శ్రీమన్నారాయణుడిని శరణ పొందండి. నేను, నాది అనే భావాల బంధం నుంచి విముక్తి అవ్వండి. మోక్షం పట్ల, పరమాత్మ పట్ల ఆసక్తి దానంతటదే కలుగుతుంది అన్నాడు. రాక్షస బాలురు ప్రహ్లాదుడు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విన్నారు. వారికి ఈ మాటలు కొత్తగా ఉన్నాయి, అయినా నచ్చాయి. అతడికి ఇవన్నీ ఎలా తెలిసాయా అని వారు ఆశ్చర్యపోయారు. ప్రహ్లాద, నువ్వు చెప్తున్న విషయాలు చాలా బాగున్నాయి. వీటిని విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తోంది. కానీ ఇవేవి మన గురువులు ఎప్పుడు చెప్పలేదే. మాకైనా నీకైనా ఇంతవరకు మన సెన్నమార్కులే గురువులు. ఇంకొక గురువు లేరు. మనకి చదువు చెప్పడానికి కానీ, మనల్ని మందలించడానికి కానీ, శిక్షించడానికి కానీ ఈ గురువులకే తప్ప వేరెవరికి అధికారం లేదు, అవకాశమూ లేదు. మన గురువులు చెప్పని ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? ఎవరు నేర్పారు అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు, ఇవన్నీ నాకు నారదుడు నేర్పాడు అన్నాడు. రాక్షస బాలురు మరింత ఆశ్చర్యపోయారు. గురువుల ఆశ్రమం, అంతఃపురం తప్ప వేరే ఎక్కడికి వెళ్ళని నిన్ను కలవడం ఎవరికీ సాధ్యం కాదే. మహాత్ముడైన నారదుడు ఎవరికీ తెలియకుండా నిన్ను ఎలా కలిశాడు? ఎక్కడ కలిశాడు? ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు? ఇటువంటి విషయాలు ఆశ్రమంలో చెప్పడానికి గురువులు అనుమతించరు. అంతఃపురంలో నీ తల్లిదండ్రులు అనుమతించరు. అటువంటప్పుడు నారదుడు ఎవరికి తెలియకుండా నీకివన్నీ ఎలా నేర్పాడు? ఈ రహస్యం ఏమిటో మాకు చెప్పి తీరాలి అన్నారు. ప్రహ్లాదుడు ఏమీ దాచలేదు. జరిగింది జరిగినట్టు చెప్పాడు. మా తండ్రి తపస్సు కోసం మందర పర్వతానికి వెళ్ళాడు కదా, అదే అదునుగా భావించి దేవతలు రాక్షసుల మీద దండయాత్ర చేశారు. రాక్షస సేనకి నాయకుడు లేడు. అయినా వారు శక్తి ఉన్నత మేర యుద్ధం చేశారు. కానీ దేవతల ముందు నిలవలేకపోయారు. సైనికులు, సేనా నాయకులు ప్రాణాలు దక్కితే చాలని పారిపోయారు. భార్యాబిడ్డలని, సంపదలని వదిలేసి ఎటు అవకాశం ఉంటే అటువైపు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. దేవతలు మన నగరం ప్రవేశించారు. మా రాజమందిరానికి నిప్పంటించి దానిని నాశనం చేశారు. ఇంద్రుడు నా తల్లి లీలావతిని చెరబట్టాడు. అతడు బలవంతంగా లాక్కుపోతుంటే నా తల్లి రక్షించమని ఆర్తనాదాలు చేసింది. దైవవశాత్తు నారదుడు అక్కడికొచ్చాడు. ఇంద్రుణ్ణి ఆపాడు. ఇంద్ర, ఈమె మహాపతివ్రత. ఈమె వలన మీ దేవతలకి ఎప్పుడు ఏ హాని జరగలేదు. ఈమెను వెంటనే విడిచిపెట్టు అన్నాడు. ఇంద్రుడు అంగీకరించలేదు. ఈమె గర్భంలో హిరణ్యకశిపుడి బిడ్డ ఉన్నాడు. ఇతడు పెరిగి పెద్దవాడైతే ఇతన్ని మేము తట్టుకోలేము. ప్రసవమయ్యే వరకు ఈమె మా వద్దనే ఉంటుంది.
బిడ్డ పుట్టగానే శత్రుశేషం లేకుండా అతన్ని నేనే వధిస్తాను. ఆ తర్వాత ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు, ఇంద్ర, ఈమె గర్భంలో ఉన్న బిడ్డ మహాభక్తుడు, శ్రీమన్నారాయణుడికి చాలా ప్రియమైనవాడు. అటువంటి వాడిని వధించడం నీకు సాధ్యం కాదు అన్నాడు. నారదుడి మాటలు విన్న ఇంద్రుడు నా తల్లిని విడిచిపెట్టాడు. ఆ దేవర్షి నా తల్లిని ప్రసవం అయ్యే వరకు తన ఆశ్రమంలో ఉండమన్నాడు. ఆమె అంగీకరించింది. ఆమెకు ప్రసవం అయ్యే వరకు నారదుడు రోజు ఆమెకు నిర్మలమైన జ్ఞానం ఉపదేశించాడు. నారదుడి అనుగ్రహం వలన గర్భస్థ శిశువుగా ఉన్న నేను అదంతా విన్నాను. అది ఇప్పటికీ నాకు పూర్తిగా జ్ఞాపకం ఉంది. నా తల్లి సంసార తాపత్రయంలో పడి ఆ ఉపదేశం మర్చిపోయింది. ఆయన చెప్పిన మంచి మాటలు ఇంకా కొన్ని మీకు చెప్తాను, వినండి. అజ్ఞానంలో పడి ఉన్నంతసేపు మనమందరం తప్పులు చేస్తాం. అజ్ఞానం నశిస్తే తప్పులు చెయ్యం. అయితే అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని ప్రశ్న వస్తుంది. దానికి అనేక ఉపాయాలున్నాయంటారు. కానీ నారదుల వారు ఇలా చెప్పారు, ఆ వేలాది ఉపాయాలని పక్కన పెట్టమని, వాటన్నిటికన్నా మేలైన ఉపాయం ఉందని భగవంతుడు చెప్పాడు. నీ జీవిత కర్తవ్యాలని నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి. అలా చేస్తుండగా ఏదో ఒక కారణం వలన నీకు భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ దేనివల్ల కలుగుతుందో అదే అజ్ఞానం నుంచి బయటపడడానికి నీకు ఉత్తమమైన ఉపాయం. భగవద్భక్తులతో మైత్రి ఉండాలి. ఆ స్వామి గాథల్ని వినాలి. ఆయన లీలలు కీర్తించాలి. ఆయన పాదపద్మాలను ధ్యానించాలి. ఆయన మూర్తిని పూజించాలి. ఏ పని చేసినా అది భగవంతుడికి అర్పణగానే చేస్తున్నాను అనుకోవాలి. ఇలా కొంతకాలం చేస్తే భగవంతుడి మీద స్థిరమైన ప్రేమ కలుగుతుంది. దానినే భక్తి అంటారు. ముకుందుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు కోరికలు లేని నిర్మలమైన భక్తి వలన శ్రీమన్నారాయణుడు చాలా ప్రీతిని పొందుతాడు. మిగిలినవన్నీ లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ చేసే పనుడే. ఇలా ప్రహ్లాదుడు రాక్షస బాలురికి ముందు చేసిన ఉపదేశాన్ని మరింతగా మనసుకు పట్టేలా చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. యుధిష్ఠిర, సెండామార్కులు ఆశ్రమానికి తిరిగొచ్చారు. విద్యార్థులని పాత పాఠాలు వల్లివేయమన్నారు. ఆ విద్యార్థులందరూ ప్రహ్లాదుడు చెప్పిన భక్తి పాటలు వల్లివేయడం ప్రారంభించారు. గురువులు బెదిరించినా పట్టించుకోలేదు. తిట్టినా కొట్టినా లెక్క చేయలేదు. ఈ పరిణామం ఏ ఉపద్రవానికి దారితీస్తుందో అని సెండామార్కులు భయపడిపోయారు. వెంటనే రాజు వద్దకు పరిగెత్తారు. జరిగినదంతా యథాతథంగా చెప్పారు. చక్కటి రాక్షస వంశంలో వికృతమైన మనస్తత్వం ఉన్నవాడు పుట్టాడు. విష్ణువు మీద నిజంగానే భక్తిని పెంచుకున్నాడు. ఏం చెప్పినా దాన్ని వదలడు. రాజా, వీడెక్కడి కొడుకయ్యా? బొత్తిగా వెర్రిబాగులు వాడిని కన్నావు. నీ కొడుకు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఆశ్రమంలోని ఇతర బాలురికి కూడా ఎక్కించి వారిని పాడు చేస్తున్నాడు అన్నారు. హిరణ్యకశిపునికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే ప్రహ్లాదుని తీసుకురమ్మన్నాడు. తన కుమారుని మార్చడం సాధ్యం కాదని తెలిసిపోయింది. ఎలాగోలా వధించడమే కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు. ప్రహ్లాదుడు వచ్చి తండ్రికి నమస్కరించాడు. నేను కోపిస్తే లోకపాలకులతో సహా లోకాలు వణికిపోతాయి. అటువంటి నేను ఆజ్ఞాపిస్తే జంకు గొంకు లేకుండా ధిక్కరిస్తున్నావు. ఏ బలం చూసుకుని నన్ను ధిక్కరిస్తున్నావో నిజం చెప్పు అని గద్దించాడు. దిక్కులన్నీ జయించాను, దిక్పాలకుల్ని జయించాను. దేవేంద్రుడు వంటి దిక్పాలకులు వేరొక దిక్కు లేక తమకు నేనే దిక్కని నన్ను సేవిస్తున్నారు. ఇలా దేవతలందరూ నన్ను సేవిస్తుంటే నువ్వొక్కడివే ఇంత పొగరు చూపిస్తున్నావు. నీకు దిక్కవరురా? ఈ విశ్వమంతటిలోనూ నేనే గొప్ప బలవంతుణ్ణి. ఏ సైన్యాన్ని వెంటపెట్టుకు వెళ్లకుండా నేను ఒంటరిగా యుద్ధాలు చేశాను. మహాబలశాలుడు అందరినీ జయించాను. అటువంటి నా ముందు నిలిచి నువ్వొక్కడివే శత్రువులా ప్రవర్తిస్తున్నావు. ఎవరి బలం చూసుకుని నువ్వెంతగా తెగిస్తున్నావు? అప్పుడు ప్రహ్లాదుడు నిండైన ఆత్మవిశ్వాసంతో వినయంగా సమాధానం చెప్పాడు. రాజా, నాకు మాత్రమే కాదు, నీకు కూడా ఆ శ్రీమన్నారాయణుడే బలం. బలవంతులకి దుర్బలులకి అందరికీ బలం ఆ స్వామి ఒక్కడే. బ్రహ్మ నుంచి చీమ వరకు ఉన్న సమస్త జీవులు, స్థావర జంగమాలు అన్నీ ఆయన వంశంలోనే ఉన్నాయి. ఆయన బలంతోనే మనుగడ సాగిస్తున్నాయి. ఆ స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు అణువంతైనా లేదు. తండ్రి, నా మనవి విను, నా మాట మన్నించు. ఈ రాక్షస స్వభావాన్ని వదులు. మనస్సు నుంచి రాగద్వేషాలు తొలగించు.
మనసుని అదుపులో ఉంచుకోకపోతే అది తప్పుదారిలో నడుస్తుంది, మనని నడిపిస్తుంది. ఆ స్థితిలో పడిన మనస్సు కంటే భయంకరమైన శత్రువు ఎవరూ ఉండడు. మనస్సుని నియంత్రించుకోవడమే అనంతుడికి చేసే విశిష్టమైన ఆరాధన. ఒక్కసారి ఆలోచించు, మనసులో ఉన్న కామం, క్రోధం మొదలైన అంతఃశత్రువుల్ని జయించకుండా 10 దిక్కుల్ని జయించి ఏం ప్రయోజనం? అంతఃశత్రువులని జయించిన వాడికి లోకమంతా తలవారే అవుతారు. అతడికి బయట శత్రువులు ఎవరు ఉంటారు? అతడు ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరిని జయించాలి? ఆ శ్రీహరి ఇక్కడున్నాడు, అక్కడ లేడు అనుకోవద్దు. ఆ శ్రీహరి అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడ వెతికితే నీకు అక్కడే దొరుకుతాడు అన్నాడు భక్తిపూర్వకంగా ప్రహ్లాదుడు. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హిరణ్యకశిపుడికి కోపం తారాస్థాయికి చేరింది. ఓరి మూర్ఖుడా, నీకు చావు దగ్గర పడింది. చావాలని కోరుకునేవాడు నా ముందు నిలిచి ఇలా మాట్లాడతాడు. నేను జగన్నాథుడిని ముల్లోకాలు పొగుడుతున్నాయి. నా కడుపును పుట్టిన నువ్వొక్కడివే నాకంటే గొప్పవాడు జగన్నాథుడు ఇంకొకడు ఉన్నాడంటున్నావు. నువ్వు చెప్పినవాడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడంటున్నావు. ఉంటే కనబడడం లేదేం? అంతటా ఉంటే ఈ సభాభవనం మధ్యలో ఉన్న ఈ స్తంభంలో ఉన్నాడా? ఉంటే కనబడడం లేదేం? ఇప్పుడే నీ తల నరికి నిన్ను చంపుతాను. నన్ను కాదని నాకంటే వేరుగా నీకు రక్షకుడిగా ఉన్నాడని ఆ శ్రీహరిని ప్రేమించి నమ్ముతున్నావు కదా. అతడు వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. డింబక, చక్రి అంతటా ఉన్నాడని చాలా ఆర్భాటంగా చెప్తున్నావు. నువ్వు చెప్తున్న ఆ చక్రి గాని గిక్రి గాని ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభంలో గాని నీ శ్రీహరి కనపడకపోతే నీ తల నరుగుతాను. అప్పుడైనా ఆ శ్రీహరి వచ్చి నిన్ను రక్షించగలడా? ఇలా బిగ్గరగా గర్జిస్తూ కత్తి పట్టుకుని సింహాసనం నుంచి వేగంగా లేచాడు. పిడికిలు బిగించి ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. ఆ స్తంభం నుంచి భయంకరమైన శబ్దం పుట్టింది. ఆ శబ్దం పాతాళం నుంచి సత్యలోకం వరకు వ్యాపించింది. ఆ శబ్దం విని ముల్లోకాలలోనూ ఉన్నవారు భయకంపితులయ్యారు. ఆ సభలో ఉన్న స్తంభం నుంచి అత్యద్భుతమైన రూపంతో శ్రీహరి బయటకొచ్చాడు. ఆ రూపం సింహం రూపమే, కానీ పూర్తిగా సింహం కాదు. మానవ రూపమే, కానీ పూర్తిగా మానవుడు కాదు. అలా నరసింహావతారంలో శ్రీహరి సభలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ జీవి ఏమిటో తెలియడం లేదు. ఇది పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా సింహము కాదు. ఇంతవరకు ఇటువంటి జీవిని చూడనే లేదు. బహుశా నన్ను వధించడానికి శ్రీహరి ఈ విచిత్రమైన రూపంలో వచ్చుంటాడు అనుకున్నాడు. ఈలోగా నరసింహస్వామి అక్కడున్న రాక్షసులందరినీ వధించాడు. హిరణ్యకశిపుడు చేతిలో ఉన్న కత్తిని వదిలి గద అందుకున్నాడు. వేగంగా వెళ్ళి స్వామిని ఆ గదతో కొట్టాడు. స్వామి ఆ దెబ్బను లెక్క చేయలేదు. ఆ రాక్షసరాజుని పట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా రాక్షసుడు ఆ పట్టు నుంచి విడిపించుకోలేకపోయాడు. పాము ఎలుకను పట్టినట్లు శ్రీహరి హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నాడు. ప్రవేశద్వారం వద్ద కూర్చుని అతన్ని తన తొడ మీద పడేశాడు. గరుత్మంతుడు విష సర్పాల్ని చీల్చినట్లు పదునైన తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి అవలీలగా చీల్చేశాడు. రాక్షసుడి గుండెను తన కొనగోళ్లతో పెకిలించి విసిరేశాడు. ఏనుగును చంపి పేగులు మెడలో వేసుకున్న సింహంలా ప్రకాశించాడు. ఆ స్వామి ముఖము, తెల్లని జూలు రాక్షసుడి రక్తంతో తడిసిపోయాయి. ఆ ఉగ్ర నరసింహుడి రూపం కన్నెత్తి చూడడానికి మీద దాడి చేశారు. స్వామి గర్జించి వారినందరినీ గోళ్లతో చీల్చి చంపాడు. హిరణ్యకశిపుడు మరణించినందుకు దేవతలు సంతోషించి ఉత్సవం చేసుకున్నారు. విష్ణు పార్షదులు, బ్రహ్మాది దేవతలు, ఋషులు అక్కడికొచ్చారు. కానీ ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని సమీపించడానికి సాహసించలేకపోయారు. కొంత దూరంలో నిలిచి చేతులు జోడించి శిరస్సులపై పెట్టుకుని స్తుతించారు. ఎవరంతా చెప్పినా, ఎన్ని విధాలా స్తుతించినా స్వామి తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకోలేదు. ఆయనని శాంతింపజేయమని దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థించారు. ఆమె అంతటి రౌద్రమూర్తిని అంతకుముందు ఎన్నడూ చూసి ఉండలేదు. ఆమె కూడా స్వామిని సమీపించలేకపోయింది. బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడిని పిలిచాడు. నాయనా, ఈ నరసింహస్వామి నీ తండ్రి మీద మంచి కోపంతో ఉన్నాడు. రాక్షసరాజుని చంపినా ఇంకా కోపం తగ్గలేదు. ఆ ఉగ్రరూపం చూసి మేమెవరము స్వామిని సమీపించలేకపోతున్నాం.
మేమెంత ప్రార్థించినా స్వామి పట్టించుకోవడం లేదు. నిన్ను రక్షించడానికి వచ్చిన ఆ స్వామి వద్దకు నువ్వే వెళ్ళి ప్రార్థించి ఆ కోపం తగ్గించు అన్నాడు. దేవతలు, ఋషులు, చివరకు లక్ష్మీదేవి స్వామిని సమీపించలేకపోవడం ప్రహ్లాదుడు చూశాడు. అయినా హృదయం స్వామి మీదనే లగ్నం చేసి ఉన్న ఆ బాలభక్తుడికి స్వామి ఉగ్ర రూపం భయం కలిగించలేదు. చేతులు జోడించి స్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పాదాల వద్ద నేలపై పడి నమస్కరిస్తున్న బాలుణ్ణి స్వామి చూశాడు. ఆయన హృదయం దయతో నిండిపోయింది. ఆ భక్తుణ్ణి లేవదీశాడు. అతడి శిరస్సు మీద అన్ని భయాలని పోగొట్టే తన హస్తాంబుజాన్ని ఉంచాడు. నరసింహస్వామి కరాంబుజ స్పర్శతో ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం కలిగింది. శరీరం గగురు పొడిచింది. కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. అతడి కళ్ళు స్వామి మీద ఏకాగ్రంగా నిలిపాడు. భక్తితో గొంతు గద్గదమవుతూ ఉంటే స్వామిని స్తుతించాడు. అవి బాలుడు మాటలు కావు, స్వామి స్పర్శతో పరిపక్వ బుద్ధైన పుణ్యాత్ముడు చెప్పిన మాటలు. సత్వగుణ ప్రధానులైన బ్రహ్మాది దేవతలు, ఋషులు కూడా శ్రీహరిని పూర్తిగా స్తుతించలేరే. అటువంటి స్వామిని స్తుతించే యోగ్యత రాక్షస వంశంలో పుట్టిన నాకెక్కడిది? అయినా పురుషోత్తముడివైన నిన్ను స్తుతించే అర్హత కోసం దేవతలే కావాలా? గొప్ప వంశంలో పుట్టాలా? తపస్సు, యోగ సాధన చెయ్యాలా? పాండిత్యము, జ్ఞానము, తెలివి ఉండాలా? ఇవేమీ లేని గజేంద్రుడు ప్రసన్నుడై నీవే దిక్కుని నమ్మి నిన్ను స్తుతించలేదా? నీ అనుగ్రహానికి పాత్రుడు కాలేదా? అదే నమ్మకము, అదే భక్తి నాకున్న యోగ్యతలుగా భావించి నిన్ను స్తుతిస్తున్నాను. స్వామి, నీ ముఖం కోపంతో చాలా భయంకరంగా ఉంది. కోపంతో ముడిపడిన నీ కనుబొమ్మలు, తీక్షణమైన నీ కోరలు చూస్తే ఎంతటి వాడైనా వణికిపోతాడు. నువ్వు నా తండ్రిని వధించి ఆయన పేగులు మెడలో వేసుకున్నావు. దానివలన తెల్లని నీ జూలు రక్తంతో తడిసిపోయింది. నీ రౌద్ర రూపం చూసి బ్రహ్మాదులు కూడా నిన్ను చేరడానికి భయపడుతున్నారు. అయినా నేను భయపడ్డం లేదు. జనన మరణాల చక్రభ్రమణంలో ఎక్కడ చిక్కుకుంటానో అన్న ఒక్క భయం తప్ప నాకు ఈ లోకంలో వేరే దేని వలన భయం లేదు. నువ్వు పరిపూర్ణుడివి. మానవులు చేసే పూజల వలన నువ్వు కొత్తగా పొందేదేమీ లేదు. సచ్చిదానంద ఘనస్వరూపుడివైన నువ్వు మేము చేసే స్తోత్రాల వలన అదనంగా పొందే ఆనందమూ లేదు. అయినా పరమదయాళువు గనక మేము చేసే పూజలకు ప్రసన్నుడివై అందుకుంటున్నావు. మేము చేసే స్తోత్రాలు వింటున్నావు. ఈశ్వర, నువ్వు ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలు దాల్చి వస్తావు. కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ నీ అవతారాలు అందరికీ కనబడతాయి. కలియుగంలో నీ అవతారాలు ఎవరికీ కనబడవు. అందుకే త్రియుగుడు అనే పేరు నీకు ప్రసిద్ధమైంది. స్వామి, గొప్ప మునులు నరసంచారం లేని అరణ్యాలకు వెడుతున్నారు. మౌనం వహించి కఠిన నియమాలు పాటిస్తూ మోక్షం కోసం తపస్సు చేస్తున్నారు. వారు తపస్సుకి లక్ష్యం తమని తాము ఉద్ధరించుకోవడం మాత్రమే. ఇతరులను ఉద్ధరించాలనే ఆలోచనే వారికి రాదు. సామాన్య మానవుడు సంసార జంజాటాల్లో మునిగిపోయి ముక్తి కోసం ఏం చెయ్యాలో తెలియక జనన మరణాల చక్రంలో పడి నిస్సహాయుడై తిరుగుతున్నాడు. అతడికి తపస్సు తెలియదు, శాస్త్రజ్ఞానం ఉండదు. ఈ సంస్కృతి పరిభ్రమణంలో చిక్కుకున్న దీనులను నేను చూశాను. వీరితో కలిసి జీవించాను. వీరినందరినీ ఇలానే విడిచి నేనొక్కడే మోక్షం పొందితే చాలని అనుకోవడం లేదు. నాకు గాని వీరికి గాని నువ్వు తప్ప వేరే రక్షకుడు ఎవరున్నారు? జీవులను మోక్షపదం వైపు నడిపించే దయామయుడా, వీరినందరినీ రక్షించు. మౌనం, బ్రహ్మచర్యం, శాస్త్రాభ్యాసం, వేదాధ్యయనం, స్వధర్మానుష్ఠానం, శాస్త్రాలు వల్లెవేయడం, జపం మొదలైనవి మోక్ష సాధనాలు. అయితే మోక్షం గురించి ఆలోచన లేని వారు వీటిని సాధన చేస్తున్నట్టు నటించి గుడ్డిగా నమ్మే లోకులను ఆకర్షించి మోసగిస్తున్నారు. చీకటిలో ఉన్న వారికి ఏవేవో భ్రమలు కలిగించి వారిని మరింత చిక్కటి చీకటిలోకి తీసుకుపోతున్నారు. ఆ అమాయకులిచ్చే కానుకలతో పొట్ట పోసుకుంటున్నారు. సంపదలు పోగు చేసుకుంటున్నారు. వారి బండారం బయటపడితే చల్లగా జారుకుంటున్నారు. వీరి చేతిలో మోసపోతున్న అమాయకులను నువ్వు తప్ప రక్షించగలవారెవరు? మానవులు విషయ భోగాలు కోరుతూ సంసారం అనే చీకటి నూతిలో పడి ఉంటారు. ఆ నూతిలో కాలమనే సర్పం ఉంటుంది. అనేక జన్మలు నేను ఆ నూతిలో పడిపోయాను. ప్రతిసారి కాలమనే సర్పం నన్ను మింగేసింది. అయినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నాను. అదే నూతిలో పడుతూనే ఉన్నాను. ఈ జన్మలో కూడా అదే నూతిలో పడవలసిన వాణ్ణి. నీ సేవకుడైన నారదుడు నన్ను అలా పడిపోకుండా కాపాడాడు. అదే నీ సేవకుల ధర్మం గనక నేనీ దీనుల్ని వదిలి నేనొక్కడే మోక్షం కోసం ప్రయత్నం చెయ్యలేను. తమోగుణ ప్రధానమైన రాక్షస జన్మ ఎక్కడ?
ఆ వంశంలో పుట్టిన రజోగుణ ప్రధానుడైన నేనెక్కడ? పరమ పావనమూర్తివైన నువ్వెక్కడ? అయినా నీ చేతితో నన్ను తాకావు, నన్ను పునీతుని చేశావు, నా జన్మ ధన్యం చేశావు. నీ యందు నిశ్చలమైన భక్తి ఒక్కటి అనుగ్రహించు, ఈ జన్మకిది చాలు అన్నాడు. నరసింహస్వామి శాంతించాడు, భక్తుడి పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు: ప్రహ్లాద, మంగళ స్వరూప, నీకు మేలు జరుగుగాక. నువ్వు అసురులలో శ్రేష్ఠుడివి. నీ పట్ల ప్రసన్నుడినయ్యాను. నీకేం కావాలో కోరుకో, భక్తుల కోరికలను నేను తప్పక తీరుస్తాను అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వినయంగా, స్వామి, కోరికల పట్ల సహజంగా ప్రలోభం కలిగి ఉండే జన్మనెత్తాను. అయినా నేను విరక్తుణ్ణి, మోక్షం మాత్రమే కోరేవాడిని. నువ్వే శరణు అని నమ్మి నిన్ను ఆశ్రయించిన వాడిని. అటువంటి నన్ను వరాలిస్తానని ప్రలోభ పెట్టకు. నిన్ను ప్రార్థించి స్తుతించి పూజించి వరాలు కోరేవాడు భక్తుడు కాదు. వాడు నీకిది చేస్తాను, నాకిది చెయ్యి అని బేరమాడేవాడు కేవలం వర్తకుడు. స్వామి, తన కోరికలు తీర్చుకునేందుకు ప్రభువును సేవించేవాడు నిజమైన సేవకుడు కాదు. తనని సేవిస్తాడనే ఆశతో భృత్యుడి కోరికలు తీర్చేవాడు నిజమైన ప్రభువు కాదు. అయినా నాకు నీతో ఉన్నది సేవకుడు ప్రభువు సంబంధం కాదు. నేను నువ్వే శరణని నమ్మిన పరమభక్తుణ్ణి, నీ దాసానుదాసుణ్ణి. ఏదేమైనా నువ్వు వరం కోరమని ఆదేశించావు. నీ ఆదేశం శిరసావహించి కోరుతున్నాను. నా హృదయంలో ఏ కోరిక మొలకెత్తకుండా వరమియ్యి. ఆ ఒక్క వరం చాలు. స్వామి, లోకపాలకుల వద్ద ఉండే ఐశ్వర్యమెంతో, అది అనుభవించేందుకు వారికున్న అధికారమెంతో, అవకాశమెంతో నాకు తెలుసు. ఏ మానవుడైనా కోరగల ఐశ్వర్యాలు అంతకంటే గొప్పవి ఉండవు. అంతటి ఐశ్వర్యాలు అనుభవిస్తున్న ఈ లోకపాలకులు ఏ క్షణంలో ఎవరు వచ్చి తమని ఆ ఐశ్వర్యానికి దూరం చేస్తారో అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఎవరో ఎందుకు, నా తండ్రి కోపించి కనుబొమ్మలు ముడివేస్తే వారి ఐశ్వర్యాలు క్షణంలో నశించాయి. అవన్నీ నా తండ్రికి చేరాయి. సంపదలు పోగొట్టుకున్న లోకపాలకులు నా తండ్రికి దాసులై అతన్ని సేవించారు. అటువంటి నా తండ్రి నీ చేతిలో మరణించాడు. ఇవన్నీ నేను చూశాను. నాకింకా కనువిప్పు కలగకపోతే ఎలా? ఆ వైభవాలు భోగాలు నాలుగు మీద పడే తేనెతుంపరలు వంటివి, అశాశ్వతమైనవని నాకు తెలుసు. లోకపాలకులే అలా ఉన్న సామాన్యులైన దేహదారులు ఆ భోగాలని, వాటిని అనుభవించేందుకు ఉన్న ఆయుర్దాయాన్ని ఆ క్రమంలో కొందరికంటే తాము అధికులమని భ్రమని అనుభవిస్తూ అవన్నీ శాశ్వతమనుకుంటారు. శరీరంతో అనుభవించే ఎండమావులు వంటి ఇంద్రియ భోగాలెక్కడ? సమస్త రోగాలకు పుట్టైన ఈ శరీరం ఎక్కడ? ఇవన్నీ చిరకాలంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారు. అయినా మానవుడు ఎంతో కష్టపడి ఏవో కొన్ని భోగాలు పొంది ఆ క్షణభంగురమైన ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని వదులుకుంటూనే ఉన్నాడు. భగవత్పాదుల చెంతకి హృదయాన్ని చేరిస్తే వచ్చే సత్యము నిత్యము అయిన ఆనందం నుంచి వంచితుడు అవుతూనే ఉన్నాడు. అందుచేత నాకు కోరికలే లేకుండా అనుగ్రహించు. వైరాగ్యం స్థిరంగా ఉండేలా వరమియ్యి. నన్ను అనుగ్రహించడానికి ఈ అద్భుతమైన అపూర్వమైన నరసింహరూపం ధరించి వచ్చిన పురుషోత్తమ, నీ పాదాలకు శిరస నమస్కరిస్తున్నాను అని నమస్కరించాడు. నరసింహస్వామి శాంత ప్రసన్నమూర్తి అయ్యాడు. ప్రహ్లాద, నీ వంటి వారు ఏ కోరిక కోరరని నాకు తెలుసు. అయినా నీకొక వరం ఇస్తున్నాను. ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు ఈ లోకల్లో రాక్షసులందరికీ నువ్వే ప్రభువువి. రాక్షస ప్రభువులు అనుభవించే భోగాలన్నీ నిరంతరాయంగా అనుభవించు. భోగాలు అనుభవించి పుణ్యాన్ని ధర్మాన్ని అనుష్ఠించి పాపాన్ని కాలవేగంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టు. సమస్త బంధాల నుంచి విముక్తుడవై నన్ను చేరుకో అని వరమిచ్చాడు. ప్రహ్లాదుడు తన తండ్రికి అతడు చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించాడు. నరసింహస్వామి నవ్వాడు. ప్రహ్లాద, నువ్వు జన్మించిన వలన ఈ వంశం పావనమైంది. అందువలన నీ తండ్రి ఒక్కడే కాదు, అతడి 21 తరాల పితృదేవతలు కూడా పవిత్రులయ్యారు అన్నాడు. నరసింహస్వామి ప్రసన్నుడవడంతో బ్రహ్మాదులు ఆయనని సమీపించి స్తుతించారు. బ్రహ్మ, స్వామి, ఈ నరసింహరూపంలో ఉన్న నిన్ను కొలిచేవారందరికీ నువ్వే రక్షకుడిగా ఉంటావు. నీ భక్తులు సుఖశాంతులతో జీవిస్తారు, తర్వాత నీ సాన్నిధ్యం పొందుతారు అన్నాడు. ఆ స్వామి బ్రహ్మతో ఇలా అన్నాడు: పద్మసంభవ, నువ్వు రాక్షసులకు ఎటువంటి వరాలు ఇవ్వకూడదు. క్రూర స్వభావం కల వారికి వరం ఇవ్వడం అంటే విషసర్పానికి అమృతం పోయడమే.
లోకానికి ఘోరమైన విపత్తు కలిగించడమే. బ్రహ్మదేవుడి పూజను అందుకొని నరసింహస్వామి అక్కడే అదృశ్యమయ్యాడు. ప్రహ్లాదుడు తండ్రికి మరణానంతరం చేయవలసిన కర్మలన్నీ యథావిధిగా చేశాడు. తర్వాత బ్రహ్మ అతన్ని రాక్షసులకు ప్రభువుగా అభిషేకించాడు. యుధిష్ఠిర ఈ విధంగా జై విజయులు దితిపుత్రులై వైరభక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ ఆ స్వామి చేత సంహరించబడ్డారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.